నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను మీ శ్రావణి. సో నా ముక్కుపుల్ల చూస్తేనే ఈ పాటికి అర్థమైపోవాలి ఎక్కడికి వచ్చాను ఏంటి అని. మహారాష్ట్రకి అయితే రాలేదు, కానీ మన హైదరాబాద్లోని మహారాష్ట్రన్ ఫుడ్ టేస్ట్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చేస్తాను. ఇది ఎక్కడో కాదు, బడి చోటి రామ్కోటిలో అయితే ఉంది. శ్రీ మౌర్య ఫుడ్ హోమ్ ఫుడ్స్ వాళ్ళది మరాఠీ కట్ట. సో ఈ మరాఠీ కట్ట అని వినగానే మహారాష్ట్రన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరు ఇక్కడికి వచ్చేస్తారు. సో నేనైతే మహారాష్ట్రన్కి సంబంధించిన ఫుడ్ రెసిపీస్ అన్నీ ఈరోజు టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉన్నారా? సో లెట్స్ గెట్ ఇన్ టు కిచెన్. లెట్స్ గో. మనకి కిచెన్ లోపల రేణుకక్క అయితే ఉంది. సో మహారాష్ట్రన్ రెసిపీస్ ట్రై చేయడానికి నేను రెడీగా ఉన్నాను, అక్క చూపించడానికి అక్క రెడీగా ఉంది. నమస్తే అక్క. నమస్తే. సో మహారాష్ట్రన్ అనగానే గుర్తుకొచ్చే ఫుడ్ ఐటమ్స్ ఏంటి? పిట్ల భాకరీ, మిసల్ పావ్, పురన్ పోలి, వడా పావ్, ఓకే. సో పోహా, కిచడి, సాబుదానా వడ. సో చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా వింటుంటే, ఎందుకంటే ఎప్పుడు హైదరాబాద్ స్టైల్ లేకపోతే నాన్ వెజ్ అలా ట్రై చేస్తూ వస్తున్నాము. ఫర్ ది ఫస్ట్ టైం ప్యూర్ వెజ్, అది కూడా మహారాష్ట్రన్ ఫుడ్ అంటే నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈరోజు మా కోసం ఎటువంటి రెసిపీ చేయబోతున్నారు? ఏ రెసిపీ చేయబోతున్నారు? థాలిపీఠ అని ఉంది. 3 పిండ్లు కలిపి చేస్తామన్నమాట. గోధుమ పిండి, జొన్న పిండి, శనగపిండి. ఓకే. 3 పిండ్లు కలిపి దాంట్లో మిక్స్ వెజ్ అని అన్ని కర్రీస్, క్యారెట్ అవన్నీ వేసి చేస్తామన్నమాట. ఓకే. దీని ఏమంటారు? థాలిపీఠ్. తాలిపీఠ్. సో తాలిపీఠ్కి సంబంధించి తాలిపీఠ్ అంటే మీది సున్నపిండి లాగా చేస్తారు కదా మీరు, అదే టైప్ లో, కానీ మాది మెత్తగా ఉంటుంది, మీది హార్డ్ ఉంటుంది కొద్దిగా. ఓకే ఓకే. సో తాలిపీఠ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సో తాలిపీఠ్కి సంబంధించిన పదార్థాలు చూసేసాం కదా. మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అక్క చేసి చూపిస్తుంది. ఇది ఆనియన్ అండి. ఓకే. దీంట్లో 3 పిండిలు అయితే కలిపి పెట్టేసుకున్నాము. ఓకే. ఒక్కొక్క కప్ తీసుకున్నారక్క? ఒక్కొక్క కప్. ఇది ఫ్లవర్, బీన్స్, క్యారెట్. ఓకే. మంచి కట్ చేసేసుకొని పెట్టుకున్నారక్క. క్యాప్సికమ్, కొరియాండర్, కొత్తిమీర. చాలా ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఐటమ్స్ ఉన్నాయండి. తొందరగా కూడా అవుతుందండి ఇది. ఓకే. మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుండి చేస్తున్నారు? నాది ఇది మాదే అండి రెస్టారెంట్. నేనైతే బాన్ అండ్ బాటమ్ ఇక్కడనే, కానీ మేము మహారాష్ట్రియన్స్ అనమాట. సో మహారాష్ట్రన్ అంటున్నారు కదా, నాకు కొంచెం మహారాష్ట్రన్ పదాలు అండ్ స్పెషాలిటీ తెలుసుకోవాలని ఉంది. చెప్పండి. మీకు ఏం తెలుసుకోవాలని ఉంది? అంటే మహారాష్ట్రన్ ఫెస్టివల్ ఏంటి, అక్కడ హిస్టరీ ఏంటి? మహారాష్ట్ర మనకి ఎక్కువ గుర్తుకొచ్చేది శివాజీ, ఛత్రపతి. అది కాకుండా ఫస్ట్ ఉగాది పండుగ అండి. అంటే న్యూ ఇయర్ లాగా మనది. కొత్త పండుగ అంటే ఉగాది పండుగ. దాంట్లో మేమందరము అంటే ఇట్లా 9 మీటర్ శారీ కట్టుకొని, ఇప్పుడు మీరు ముక్కు పుడక పెట్టుకున్నారా, అవన్నీ పెట్టుకుంటాం అనమాట. అది కాకుండా ర్యాలీ తీస్తాం అనమాట, శోభాయాత్ర అని. ఓకే. దాంట్లో మేము డోలు, తాషా, లేజిమ్ ఇవన్నీ ఆడతాం అనమాట. అంటే ఈ ముక్కు పుల్ల చాలా స్పెషల్ కదా. మా దాంట్లో అది చాలా స్పెషల్ అన్నమాట. ఇది ఒక ట్రెడిషన్ కదండి, కంపల్సరీ మ్యారేజ్ అని వాళ్ళు పెట్టుకోవాలి కదా. అందరు పెట్టుకుంటారండి. ఓకే ఓకే. మా అమ్మాయి కూడా పెట్టుకుంటుంది, 13 ఇయర్స్ ఆమె, తను కూడా పెట్టుకుంటుంది. ఓకే ఓకే. మంచి ట్రెడిషన్. ఇది రాగానే నాకైతే చాలా ఇవ్వగానే చాలా కళ వచ్చేసింది. సో ఒక మంచి శారీ కట్టుకొని మీలాగా అటైర్, అంటే మీ ట్రెడిషన్ మంచిగా వేసుకుంటే ఇంకా బాగుండేది. మీరు స్టార్టింగ్ లో అక్కడ చూసి ఉండొచ్చు మా దగ్గర ఫోటో, చాలా బాగుంది ఇలా కొంగ వేసుకొని. సో ఇది ఏదైనా ఫెస్టివల్ కే ఉంటుందా లేకపోతే రెగ్యులర్ ఐటమ్ అండి? ఇంట్లో చేసుకునే స్నాక్స్ లాగా ఎవరికైనా ఇంటికి. ఇప్పుడు జొన్న రొట్టెలు, చపాతీ తిన యాస్ట్ వచ్చేసిందంటే ఇది చేస్తారన్నమాట. మేము దీన్ని తెలంగాణలో సర్వపిండి సర్వపిండిని ఏంటంటే మేము చేసిన తర్వాత దానికి హోల్స్ పెట్టి, దీన్ని కూడా చేస్తాం. హోల్స్ చేసి నువ్వులు పెట్టి మంచిగా ఫ్రై చేసి. ఓకే ఓకే. సో తెలంగాణ వాళ్ళు సర్వపిండి ఎలా చేస్తారో సేమ్ సిమిలర్గా మహారాష్ట్రలో ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్ అంట. సో ఇంటికి ఎవరైనా అతిథులు రాగానే వాళ్ళకి ఇలా మంచిగా స్పెషల్గా ఉండాలి అనుకుంటే ఇలా చేసుకుంటారు. కానీ అక్క ఇది ప్రెస్ చేయడంలో చాలా కోపం వస్తుంది, అది షేప్ రాదు. ఎవరి మీద కోపం వచ్చినప్పుడు అంతే, రా 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 చేస్తాను ఈ సంగతి అన్నట్టు కదక్క. ఓకే.
మేమైతే సర్వపిండి కొంచెం ఆయిల్లో వేస్తాం. ఆయిల్ నేను ఇప్పుడు వేస్తాను. అంటే స్టార్టింగ్ లో ఇప్పుడు ఎవరు తినరు కదా, అవును, ఇప్పుడు ఆయిల్ ఫుడ్ వద్దు అనిపిస్తుంది కదా, అందుకే. ఇది ముక్కుపులు జారిపోతా ఉంది. దాన్ని ప్రెస్ చేయండి పెట్టుకున్నాక. ఇది హెల్దీ ఫుడ్ అండి, హెల్తీ రెసిపీ, స్నాక్ ఐటమ్, ఇంటికి రాగానే అతిథులకి ఇచ్చేది. ఈజీ మెథడ్, తొందరగా చేయొచ్చు అన్నమాట. ఓకే. అయినా ఈ వర్షాకాలంలో కూడా ఇలాంటి మంచి స్నాక్, మంచి వెదర్ డిమాండ్స్ అన్నమాట. చల్లగా బయట వర్షం పడుతుంటే వేడివేడిగా తినొచ్చు. మా దగ్గర ఇంకా ఆనియన్ పకోడీ కూడా ఉంటుందండి. అది కూడా కాందా బజ్జీ అంటాం మేము దాన్ని. కాందా బజ్జీ, కాందా అంటే ఆనియన్. ఓకే. అది కూడా దీంట్లో ఇంకా బటాటా వడ అని ఉంటుంది, సేమ్ అది కూడా వేడివేడిగా తినొచ్చు. మా డిషెస్ ఇంకా కొత్తిమీర వడి, చాలా డిషెస్ ఉన్నాయి అనమాట. మీరు ఎంత నాన్ వెజ్ కి ప్రిఫర్ చేస్తారో మేము వెజిటేరియన్ లో అన్ని ఐటమ్స్ చేసి తింటాం అన్నమాట. ఒక్కొక్క ఐటమ్ వదలకుండా వెరైటీస్ చేస్తున్నారు అయితే. ఓకే. సో మహారాష్ట్రలో ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్న ఫెస్టివల్ ఏంటండి? ఇది కాకుండా ఉగాది పండుగ, మెయిన్ దసరా, దీపావళి మా దగ్గర. ఓకే. ఇప్పుడు దగ్గరలోనే నాగపంచమి ఉంది. అది వాటర్లోకి వెళ్ళి దీపం పెడతారు కదా, అది మీ ట్రెడిషన్ అండి? అది కాదు మాది. ఓకే ఓకే. నేను ఎక్కువగా వాళ్ళు దీపం పెట్టే ప్రాసెస్ ఉంటుంది కదా, కర్వా చౌత్ లాగా. అది కర్వా చౌత్ అక్కడ మార్వాడీస్ వాళ్ళు. ఓకే ఓకే. గుజరాతీ, మార్వాడీ. కానీ మీ దాంట్లో కూడా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా, హోల్ మహారాష్ట్రలో అట్లా. మా దాంట్లో ఇంకోటి మోదక్ అని ఉంటుంది. మోదక్ అంటే గణేశునికి చాలా ఇష్టం అన్నమాట. ఫ్రైడ్ ఉంటుంది, ఇంకోటి బాయిల్డ్ కూడా ఉంటుంది. ఓకే ఓకే. రెడీ అయిపోయిందండి. అవునండి. ఈ ముక్కు పుల్ల ఊరికే జారిపోతుంది, నాకు అలవాట్లేదు కదా, మేబీ కొంచెం పక్కన పెట్టేస్తాను. ఓకే ఓకే. రెడీ అయిపోయిందండి. సో తాలిపీట అయితే రెడీ అయిపోయింది. మంచి గ్రీన్ పచ్చడి అంటే పచ్చిమిర్చి అది అండ్ కర్డ్. చల్లగా తినాలి, మంచిగా కర్డ్తో టేస్ట్ చేయాలనుకుంటే కర్డ్, కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళకైతే పచ్చిమిర్చి పచ్చడి. వేడివేడిగా ఉంది, వెదర్ కూడా చల్లగా ఉంది, బయట వర్షం పడుతుంది, హ్యాపీగా తినాలనిపిస్తుంది. అక్కడ నేను ఇక్కడనే టేస్ట్ చేసేస్తాను. సో మీరు టేస్ట్ చేసి చెప్పండి ఎట్లయిందో. సో పచ్చిమిర్చి ట్రై చేద్దాము. ఫుల్ స్పైసీ ఉంటుంది. ఆహా, అదిరిపోయింది అక్క. ఎందుకంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ పచ్చిమిర్చిలు అయితే ఎక్కువ కారం అనిపిస్తుంది, కానీ ఓకే, దీంతో సరిపోయింది. కర్డ్తో ట్రై చేద్దాము. మీరు రెగ్యులర్గా తింటుంటారు కాబట్టి మీకు ఎక్కువ స్పైసీ అనిపించకపోవచ్చు, కానీ సిమిలర్ టు సర్వపిండి, కానీ ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. అసలు ఈ ప్రాసెస్ అంతా నాకు తెలిసినట్టే అనిపిస్తుంది, కానీ మీరు చేసిన తర్వాత టేస్ట్ మాత్రం డిఫరెంట్ వస్తుంది. బాగుంది అక్క, కరకర అంటూ. సో నాకైతే ఫస్ట్ రెసిపీ అయితే చాలా నచ్చింది. అండ్ ఈ స్నాక్ ఐటమ్ కాకుండా మంచి ప్రాపర్ మహారాష్ట్రన్ ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? పోహా. పోహా. ఓకే. సో పోహా ఐటమ్ అన్నమాట అది. పోహా చూద్దాం. ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో మరిన్ని రెసిపీస్ చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. సో మహారాష్ట్రన్ ఫుడ్లో ఆల్మోస్ట్ అన్ని ఫుడ్ని టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, అందులో ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఇవ్వడానికి అక్క రెడీగా ఉంది. ఇప్పుడు మన కోసం ఏ రెసిపీ చేస్తుందో తెలుసుకుందాం. స్నాక్స్ పోహా అని ఉంటుంది, అటుకుల ఉప్మా లాగా అనమాట. ఆ పోహా ఉంటుంది, డైజెస్టివ్ కూడా చాలా మంచిది, హెల్దీ ఫుడ్ అనమాట. ఓకే, పోహా ఇన్ మహారాష్ట్రన్ స్టైల్. సో ఎలా చేస్తారు ఏంటి అనేది తెలుసుకుందాం. పోహాకు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. అక్క చెప్పక్క. ఆనియన్ అండి, ఆనియన్, పచ్చిమిర్చి, లెమన్, ఆలుగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, ఇవి పల్లీలు. దాంతో పాటు అటుకులు, ఉప్మా, పోహా. ఈ అటుకులకు నానబెడతాం అనమాట. జస్ట్ ఇట్లా కడిగి ఒక 2 minutes నానబెట్టాలి. నానబెట్టంగానే పోపు వేయొచ్చు అనమాట. డైరెక్ట్ వేయలేము అనమాట, కడిగి దీన్ని వేయాలి. ఓకే అక్క.
సో కావాల్సిన పదార్థాలు అయితే చెప్పేశారు కాబట్టి మేకింగ్ ప్రాసెస్ ఎంత సింపుల్ అంటే అంత సింపుల్గా మన ఆడియన్స్కి అందరికి అర్థమయ్యే విధంగా చెప్పేసేయండి. అండ్ టేస్ట్ చేయడానికి నేను ఒక్కొక్క రెసిపీని ఎంత క్యూరియస్గా తింటున్నానంటే ఓకే మన దగ్గర ఇలాంటి ఐటమ్స్ ఎప్పుడు చూడము, సో టేస్ట్ చేయాలి. మనం ఎలాగో మహారాష్ట్రకి వెళ్ళలేము, కనీసం మహారాష్ట్ర ఫుడ్ అందుకే మేము ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట. దానివల్లనే ఓకే. అంటే ఈ వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో మీ వరకు ఎటువంటి రియాక్షన్స్ ఇస్తుంటారు? వాళ్ళకి ఇక్కడ మహారాష్ట్రన్ ఫుడ్ దొరుకుతుందనే వాళ్ళు చాలా గొప్ప అనుకుంటారు అనమాట. వాళ్ళకి దొరకదు ఇక్కడ. అందరూ మహారాష్ట్ర నుంచి వచ్చేటోళ్ళు అందరూ ఇక్కడ దొరికిందంటే రిలాక్స్ అయిపోతారు. ఇంకా ఇక్కడ వాళ్ళు కూడా మహారాష్ట్ర వెళ్తే అరే మన దగ్గర అక్కడ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతున్నాయని వస్తారన్నమాట. ఓకే, మొత్తానికి అయితే మహారాష్ట్రన్ ఫుడ్ ఇక్కడ దొరుకుతుందని సూపర్ డూపర్ హ్యాపీ అయిపోయింది. ఓకే ఫైన్. సో ఇది ఆయిల్ అండి. ఆయిల్ కొద్దిగా జీలకర్ర ఆవాలు ఇప్పుడు చిట్పట్ అంటది, నన్ను దూరం పెట్టి అంతే ఏమన్నది పర్వాలేదు. ఆలుగడ్డ అనమాట. ఆలుగడ్డ ఓకే, ఇక ఫ్రై కావాలి. ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నావు అక్క? ఒక్కొక్క బౌల్ అంటే మనకు అవసరం పడ్డంటూ మనం కొద్దిగా వేసుకోవచ్చు. కొందరికి పల్లీలు అవసరం ఉండదు, నచ్చదు. మనకు అవసరం ఉన్నంత కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. ఓకే, అన్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఆలుగడ్డ మెత్తగా కావాలన్నమాట. దాని తర్వాత ఆనియన్స్. అంటే ఆలుగడ్డని మనం జనరల్ గా ఉడకబెట్టుకోవచ్చు కదా అక్క? ఉడకబెడితే అది ఆ టేస్ట్ వేరు ఉంటుంది, ఇట్లా ఫ్రై చేసిన టేస్ట్ వేరు. ఓకే, సో టేస్ట్ ఇంపార్టెంట్. టేస్ట్ అక్క ఇంకా చెప్పక్క, మహారాష్ట్రలో ఏమేమి ఉంటాయి అసలు? అసలు తిరగడానికి ఇప్పుడు టూరిస్ట్ ప్లేసెస్ ఏముంటాయి మేము వెళ్ళి తిరగాలి అనుకుంటే? ఇప్పుడు పూనా అలాంటి చోట్ల చాలా శివాజీ ఇవి ఉన్నాయి కదా, మెహల్స్ అవన్నీ అక్కడ చాలా ఉంటాయి. రాయగఢ్ అలాంటివి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడ టేస్ట్ చేయాలనుకుంటాం కదా, స్ట్రీట్ ఫుడ్ కానీ లేదా మంచి రెస్టారెంట్స్ కానీ టేస్ట్ చేయాలనుకుంటాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మహారాష్ట్రన్ ఫుడ్ టేస్ట్ చేయాలి, ప్రాపర్ మహారాష్ట్రన్ ఫుడ్ టేస్ట్ చేయాలంటే ఒక 4 ఐటమ్స్ చెప్పండి అక్క. అక్కడ వెళ్తే మహారాష్ట్ర సోల్కడి అని ఉంటుంది, అంటే డ్రింక్ అనమాట అది. దాంట్లో ఆడ మోదక్ ఉంటుంది, స్టీమ్ మోదక్ అని ఇంతకుముందు చెప్పాను కదా. గణేష్లప్పుడు అదే నైవేద్యం పెడతాం అనమాట. ఓకే, స్టీమ్ మోదక్, ఫ్రై మోదక్ అవన్నీ ఉంటాయి. అది కాక అక్కడ మెయిన్ అటుకులు, ఇవి వడాపావ్, మిసల్ పావ్ ఇవన్నీ మహారాష్ట్రియన్ ఐటమ్స్ అనమాట. పురన్పోలి మెయిన్, శ్రీఖండ్ అని ఉంటుంది డెజర్ట్. నాకు చాలా అంటే చాలా నచ్చిన పేరు అండ్ టేస్ట్ చేయాలని ఎప్పటి నుండో వెయిట్ చేస్తాను. ఆనియన్ అండి. సో కొంచెం ఆలు బ్రౌన్ అవుతుంది. బ్రౌన్ అదే కొద్దిగా బ్రౌన్ కావాలి. ఈ మన రెసిపీ అయ్యేలో పాట పాడిస్తాను. మీరే పాడండి, మీకు ఏదొస్తుందో. మా మహారాష్ట్రియన్ దాంట్లో చూడండి పాట. మీరు ఇన్ని రీల్స్ అది ఇది ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. అంటే నేను పాడితే అక్కడ కొన్ని లిరిక్స్ లేకపోతే ఏదో ఒకటి అయిపోద్ది అని ఫీల్ అవుతున్నాను, కానీ పర్వాలేదు. మీరు తెలంగాణ సాంగ్స్ వింటే మనకి ఫోక్ సాంగ్స్ మీరు విన్నారా అక్క? విన్నాను. సో అవి ఏంటంటే మంచి ఫోక్ సాంగ్స్ ఉంటాయి, తెలంగాణ యాసలో ఉంటాయి. అంటే ప్రాపర్ తెలంగాణ డిఫరెంట్, హైదరాబాద్ డిఫరెంట్, మళ్ళీ ఆంధ్ర డిఫరెంట్. చూస్తేనే అర్థమైపోతుంది అక్క మీరు చేసే విధానంలో. ప్రాపర్గా ఇంట్లో ఎక్కడైతే ఒక ఇంటికి ఆడపడిచి వస్తే ఎలా చేసి పెడతారో అలా నేను వచ్చాను కూతురులాగా నేర్చుకుంటున్నాను. సో మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు రెస్టారెంట్ అనిపిస్తే ఏంటంటే కమర్షియల్ లాగా, అంటే ఏదో వచ్చామా చేసుకున్నాను కాకుండా ఒక అక్క దగ్గర ఒక అమ్మ దగ్గర వంటలు నేర్చుకుంటూ వంట గురించి తెలుసుకుంటూ మంచిగా అనిపిస్తుంటది. ఇంకా మా దగ్గర ఇప్పుడు మహాలక్ష్మి అని పూజ చేస్తాం అనమాట. మీరు వరలక్ష్మి వ్రతం ఎట్లా చేస్తారో అట్లా మా దగ్గర మహాలక్ష్మి వ్రతం అని ఉంటుంది. ఓకే, అది చాలా బాగుంటది. స్టాచ్యూస్ పెద్ద పెద్ద స్టాచ్యూస్ లాగా ఉంటాయి. ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు ఇట్లా ఉంటది అనమాట. అది చాలా ఫేమస్ మా దగ్గర అనమాట మహారాష్ట్రియన్స్ లో. ఓకే, ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది కదా ఓకే అక్క. మీరు మహారాష్ట్రన్ మాట్లాడతారా ఇంట్లో, లేకపోతే మన హిందీ లేకపోతే తెలుగు మాట్లాడుతుంటారా? మహారాష్ట్రియన్ అండి. ఓకే, అంటే బయట ఇంత ప్రాపర్ తెలుగు మాట్లాడుతున్నారు, నాకంటే చక్కగా మాట్లాడుతున్నారు, పదాలు కూడా చూస్ చేసుకుంటున్నారు, క్యూట్ క్యూట్ గా అనిపిస్తుంది. అంటే నా బాన్ అండ్ బాటమ్ ఇక్కడనే కదండి. అట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది డిష్. పోహా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేయడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. సో వేడి వేడిగా ఉంది, చూడండి ఎట్లా అనిపిస్తుందో. ఓకే, నేను ప్రిఫర్ ఇట్లా ఇస్తాను. ఓకే, సో వేడి వేడి పోహా అయితే నాకు చాలా అంటే చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది, టెంప్టింగ్గా ఉంది. ఎందుకంటే
ఆలు డిఫరెంట్, పోహాలో ఆలు అయితే తెలంగాణ వాళ్ళు ఎక్కువ వేయడం చూడలేదు, మహారాష్ట్ర వాళ్ళే వేస్తారన్నమాట. అది కూడా ఫ్రై చేసి మరి పల్లీలు. సో ఇది బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అక్క? బ్రేక్ఫాస్ట్ ఐటమ్. ఓకే, లైట్ వెయిట్ ఉంటుంది, ఇంకా డైజెస్టివ్ కూడా చాలా బాగుంటుంది ఇది. ఓకే, ఇది తొందరగా అయిపోతుంది, చాలా ఎక్కువ టైం పట్టదు. ఎవరైనా వచ్చిందంటే సడన్ గా చేయొచ్చు. ఇంట్లో అతిథులు వస్తే కొత్త కొత్త ఐటమ్స్ చేస్తూ ఉంటాము. సో వాళ్ళకి మంచిగా అనిపించాలి, కలర్ఫుల్గా అనిపించాలంటే ఇలా చేస్తే సూపర్ హ్యాపీ అనమాట. సో మీకు వచ్చే కస్టమర్స్కి కూడా ఇలాగే సర్వ్ చేస్తాం. ఓకే, సో నేనైతే టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఆలు ఉంది, పల్లీలు ఉన్నాయి. ఆహా, అంటే ఆలు మంచి ఫ్రై అయిపోయింది అక్క. అసలు ఫుల్ ఫ్రై కాకుండా మొత్తం పచ్చిగా లేకుండా మీడియం, మీరు అన్నట్టుగానే ఉడకబెట్టి ఉంటే ఇంత టేస్ట్ వచ్చేది కాదు. మస్ట్ ట్రై. ఇంట్లో ప్రతి ఒక్కరు ఇలా మీ ఇంట్లో ఉన్న ఐటమ్స్తో రెసిపీస్ని ట్రై చేయాలనుకుంటే ఇది ఒక ఈజీ అండ్ సింపుల్ రెసిపీ అక్క. హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ విషయానికి వస్తే అద్భుతంగా ఉంది. అండ్ రెగ్యులర్ పోహాలా కాకుండా ఇది కొంచెం ఆలుతో, కొంచెం పల్లీలేమో క్రంచీగా క్రిస్పీ టచ్ వస్తుంటే ఆలు కొంచెం మెత్తగా, పోహా కూడా మంచి స్పైసీ, మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్. సూపర్ అంటే సూపర్ డూపర్ హ్యాపీ. ఇది టేస్ట్ ఇది మహారాష్ట్రన్ డిష్ ఇట్లుంటది. కొందరికి నచ్చితే క్యారెట్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు. ఎవరికి ఎట్లా నచ్చితే అట్లా చేయొచ్చు. దాంట్లో వెరైటీ కొద్దిగా చేంజ్ అవుతుంది అన్నమాట. మీ వెరైటీలో అయితే ఆలు ఇంకొంచెం అడిషనల్గా యాడ్ చేసుకోవాలనుకుంటే క్యారెట్, బీన్స్, ఇంకా మంచి ఐటమ్స్ని కూడా యాడ్ చేసుకొని కలర్ఫుల్ అంటే మంచి అట్రాక్టివ్. పిల్లలే కానీ ఎవరైనా కూడా నేను ఎలా అంటే ఫస్ట్ ఫుడ్ ఐటమ్ అట్రాక్టివ్గా ఉందా, కంటికి మంచిగా కనిపించిందంటే ఫస్ట్ తినేయాలనిపిస్తుంది. లేదు అంటే స్మెల్ అద్భుతంగా వచ్చిందంటే కిచెన్లో నుండి ఆహా వెళ్ళిపోతుంది రండి. అలా ఇది కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ అక్క, ఇంత మంచి ఫుడ్ని నాకు వచ్చినందుకు. నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మీకు కూడా మా మహారాష్ట్రన్ ఫుడ్ నచ్చుతుందని నిజంగా నచ్చింది అక్క. అంటే మాట్లాడే తీరు కూడా నేను కంఫర్టబుల్ అయిపోయా. ఎందుకంటే మహారాష్ట్రన్ అంటే మనం లాంగ్వేజ్ అర్థమవుతుందో కాదో అనుకున్నాను. మీరైతే తెలుగులో అద్రా కొడుతున్నారు, నాకంటే ఎక్కువ తెలుగు మాట్లాడుతున్నారు. సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఏబిఎన్ ఇండియన్ కిచెన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నెక్స్ట్ రెసిపీ ఏంటి అనేది అక్కతో మాట్లాడి తెలుసుకుందాం. అక్క, నెక్స్ట్ రెసిపీ పురన్పోలి. అంటే మీరు బొబ్బట్లు అంటారు, మేము పురన్పోలి అంటాం దాన్ని. పురన్పోలి, మీరు బొబ్బట్లు, భక్షాలు, పురన్పోలి సేమ్. ఓకే, స్వీట్ తినడానికి అయితే నేను కూడా రెడీగా ఉన్నాను. ఇంతసేపు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్, స్నాక్ రెసిపీస్ అలా తిన్నాను. ఇప్పుడు స్వీట్ ఈ చేతుల మీద ఎట్లుంటుంది అనేది చూస్తాను. ఎందుకంటే అక్క కొన్ని సార్లు హ్యాండ్లో మ్యాజిక్ ఉంటుంది. ఎవరు ఎట్లా చేసినా కూడా ఎవరి టేస్ట్ వాళ్ళ చేతికే ఉంటది అన్నమాట. ఇప్పుడు మీరు చేసింది డిఫరెంట్ ఉంటుంది, మీ మమ్మీ చేసింది డిఫరెంట్ ఉంటుంది, నేను చేసింది వేరు, మా అమ్మ చేసింది ఇంకా డిఫరెంట్ ఉంటుంది. చేతిలో ఉంటుంది అన్నమాట. చేతిలో మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ మమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. సో ఆల్రెడీ మంచి మహారాష్ట్ర ఫుడ్ మీద ఇంప్రెషన్ అలా కంటిన్యూ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఐటమ్ కూడా టేస్ట్ చేయాలని నేను ఫిక్స్ అయిపోయా. శనగపప్పు, బెల్లము వేసి దాన్ని ఉడకబెట్టి మేము బెల్లం వేసి దాని తర్వాత చేస్తాం. ఓకే, దీంట్లో శనగపప్పు ఉంది, బెల్లం ఉంది, కొద్దిగా షుగర్ ఉంటుంది అనమాట, చాలా తక్కువ, నామినల్. ఓకే, మరి విలాయచీ, ఇంకా జాయిఫల్ అంటారు, తెలుసా మీకు? జాయిఫల్ అంటే జాజికాయ. విలాయచీ అది జాయిఫల్ అంటే జాజికాయ. ఓకే, దీంట్లో అయితే 3 ఐటమ్స్ కలిసి పెట్టేశారు. దాంతో పాటు గోధుమ పిండితో మేము తడుపుకున్నప్పుడు ఇట్లా చేసి ముద్ద చేసుకొని చేయాల్సి. మీకు మీ ఫేవరెట్ డిష్ ఏంటక్క? భక్షాలు అండి. భక్షాలు, శ్రీఖండ్, ఇవన్నీ. ఓకే, అంటే ఇంట్లో మీరు ఎక్కువగా రెగ్యులర్గా చేసే ఐటమ్స్ భక్షాలు, శ్రీఖండ్, ఇవి ఎక్కువ చేస్తాం అన్నమాట. ఓకే,
ఇప్పుడు గణేష్ చతుర్థి కూడా రాబోతుంది మోదక్, కాబట్టి గణేష్ చతుర్థిలో మోదకులు ఎక్కువ అండి. అంటే వంట చేసేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది కదా అక్క. అవునండి. ఒకరికేమో పాటలు వింటూ చేయాలని. సో మీకు ఎటువంటి ఏది ఉంటుంది అక్క? అంటే నేనైతే జనరల్ గా సాంగ్స్ వింటూ ఇష్టపడుతుంటాను. కిచెన్ లోకి వెళ్ళగానే సాంగ్స్ పెట్టేసుకుంటాను. కొంతమంది ఏమో కంపల్సరీ ఒక పర్సన్ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి అనుకుంటారు. మేము దేవుడి పాటలు పెడతామండి, ఏదో ఒకటి దేవుడి పాటలు పెట్టి వంట చేస్తాం. ఎంత దేవుడి పాటలు వినుకుంటూ వంట చేస్తామో అంతో వంటలో టేస్ట్ పెరుగుతుంది అనమాట. మనము ఎంత డిఫరెంట్గా ఎట్లా చేసినా దాంట్లో టేస్ట్ వచ్చేస్తుంది. మనం ఇంట్లో చేసిన టేస్ట్కి దేవుని ప్రసాదానికి ఎంత టేస్ట్ ఉంటుందో అట్లుంటుంది అనమాట. మేము గణేశుడి ఫెస్టివల్ దగ్గర రాగానే పులిహోర కోసం వెళ్తూ ఉంటాం, ఎందుకంటే ఆ టేస్ట్ డిఫరెంట్. ఇంట్లో ఎంత టేస్టీగా పులిహోర చేసినా కూడా ఆ ప్రసాదం పులిహోరని మాత్రం ఎవరు మ్యాచ్ చేయలేరు. అంతే అండి. ఓకే, ఇది అయిపోయింది. అక్క ఇందాక పాట పాడతా అని మాట తీసుకున్నాను కాబట్టి దేవుడి పాట పాడేస్తాం. మేము లంచ్ కంటే ముందు మధ్యాహ్నం పూట, పొద్దున్న, రాత్రి ఎప్పుడైనా కానీ తినే ముందు మేము ఏం చేస్తాము, వదనికవల్ గీత అని ఒక స్తోత్రం ఉంటది, అది పాడతాం అన్నమాట. తినే ముందు తినే ముందు రోజు. ఓకే, ఏంటక్క అది అసలు? వదనికవల గీత నామఘ్యా శ్రీహరిచే सहस्रवदन होते नाम घेता पुकाचे जीवन करी जीवित्वा अन्न हे पूर्ण ब्रह्म उदन भरण होते जानते यज्ञ कर्म जय जय रघुवीर समर्थ అని ఇట్లా పాట. జై జై రఘువీర సమర్థ. ఓకే, సో తిన్న ఫుడ్ మంచిగా అంటే అన్నం పెట్టే వాళ్ళు దేవుడితో సమానం అని అనడమేనా? అంతే. ఓకే, ఇది అయిపోయిందండి. దీంతో పాటు మనము ఇట్లా నెయ్యి మంచిగా వేసుకొని టేస్ట్, దాంతో పాటు మీరు చారు అంటారు కదా, అది ఇది చారు అన్నమాట. చారులో ఏమేమి వేస్తారు? చారులో దీంట్లో ఇదే సేమ్ పూర్ణం అని ఉంటుంది కదా, ఇది వేసి దాంట్లోనే కొద్దిగా చింతపండు పులుసులాగా దాన్ని వేసి హాట్ అండ్ స్వీట్ అన్నమాట. హాట్ అండ్ స్వీట్. అంటే కొంచెం పుల్లగా కారంగా ఇట్లుంటది అన్నమాట. స్వీట్ పురాన్ పులి విత్ అమ్టి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ప్రాసెస్ అంతా చూసేస్తారు కదా, సో మీరు కూడా ఇంట్లో హ్యాపీగా చక్కగా చేసుకోవచ్చు. నేనైతే టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, సో టేస్ట్ చేసేద్దామా అక్క? ఓకే, వేడిగా ఉంటుంది అది, వేడివేడిగా మంచి లేయర్ ఉంది అక్క. లోపల స్టఫ్ పైన చపాతీ లాగా అనిపిస్తుంది, దాని మీద నెయ్యి వేసారు. మీకు ఇంకా కావాలనైతే నెయ్యి తీసుకోవచ్చు కావాలనైతే. ఓకే, అంటే నెయ్యిని డిప్ చేసుకొని కూడా తినొచ్చు. ఓకే, ఇట్లా నెయ్యిని డిప్ చేసుకొని, ఆహా మంచి స్టఫింగ్. అక్క నిజంగా అంటే నిజంగా అదిరిపోయింది అక్క. ఆహా, ఇప్పుడు దీన్ని ఈ అమ్టి అంటే పులుసుతో ట్రై చేద్దాము ఎలా ఉంటుందో. అంటే ఈ పులుసు ఎప్పుడు ట్రై చేయలేదు అక్క నేను. స్వీట్ హాట్ ఉంటుంది అనమాట. ఇది మిక్స్, కొంచెం కారం కొంచెం పుల్లగా బాగుంది. సో మొత్తానికైతే నేను మహారాష్ట్రకు సంబంధించిన ఫుడ్ అయితే ఆల్మోస్ట్ ద బెస్ట్ ఐటమ్స్ అన్నీ ట్రై చేసేసాను. పోహా, మళ్ళీ తర్వాత పురన్ పులి అండ్ తాలిపీట్. సో 3 రెసిపీస్ అయితే చాలా చక్కగా అండ్ ఓపిక్గా మాకు నేర్పించారు, చూపించారు. అండ్ టేస్ట్ చేసేంత వరకు మీరు అంటే ఇంట్రెస్ట్ నాతో మాట్లాడుతూ అట్లా హ్యాపీగా జాలీగా చేస్తున్నాను. అసలు వంట చేస్తున్న ఫీలింగ్ కూడా మీకు వచ్చిందో రాలేదు తెలీదు. నేనైతే అసలు 5 minutesలో అట్లా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. కావాలనైతే సాబుదానా వడ, ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. సాబుదానా వడ, సాబుదానా కిచడి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఇలా చేసుకుంటూ పోతే మనకి ఎపిసోడ్ మొత్తం మహారాష్ట్రన్ ఫుడ్డే వచ్చేస్తుంది. సో మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయాలనుకుంటే ఇలాంటి ఐటమ్స్ ఇంట్లో ఈజీగా ట్రై చేయొచ్చు. సో మన హైదరాబాద్లో అయితే ప్రెసెంట్ మరాఠీ ఫుడ్ అయితే దొరికిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఫుడ్ ఎప్పుడైనా రండి, ఎప్పుడైనా పర్వాలేదు, ఎప్పుడు వచ్చినా పర్లేదు, అక్క వెల్కమ్ చేస్తుంది. అక్క ఇంతే హ్యాపీగా ఇంతే చక్కగా అందరికి వంట చేసి పెడుతుంది. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ రెసిపీస్. మరో స్పెషల్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఇండియన్ కిచెన్. సైనింగ్ ఆఫ్.
బాయ్ బాయ్ అక్క. బాయ్.